దీనికి కూడా నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి. అయ్యయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబాయ్? థ్యాంక్స్ చెప్పాలి రుద్ర, ఎందుకంటే నీ వల్లే ఈ ప్రాజెక్ట్ సూర్య చేతికొచ్చింది కాబట్టి. నాకు తెలుసు రుద్ర, ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి రావడానికి నువ్వు చాలా గ్రౌండ్ వర్క్ చేశావు. సూర్య చేసిన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా నువ్వు ప్రిపేర్ చేసిందేగా. ఏంటి రాఘవా నువ్వు అనేది? నిజమన్నయ్యా, రుద్ర ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి వదిలేయలేదు. హ్యాండిల్ చేయలేడు అనేదానివి కదా, ఇప్పుడేమంటావు? తను బిజినెస్ ని నీకన్నా ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నాడు. హ్యాపీయే కదా? ఆఫ్ కోర్స్, వై నాట్ బాబు గారు? నా భర్త గెలిస్తే నాకే కదా ఆనందం. తన సక్సెస్ నా సక్సెస్. అలా దూరంగా నిలబడి డైలాగింగ్ చెప్తే సరిపోదు. నీ సంతోషం తెలిసేలా కంగ్రాచులేషన్స్లు చెప్పు. Congratulations, Surya. I'm really happy for you. నీకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో ఇషిక. బాబు గారు, మై గాడ్, ఇన్ని స్వీట్స్ నేను ఎలా తింటాను? అసలే నేను డైట్ లో ఉన్నాను. అలా అంటే అత్తయ్యకి అనుమానం వస్తుంది శిఖ. నువ్వు పల్లకుండే అత్తగారి కోసం ఆ మాత్రం చేయలేదేంటి? హే దుబాయ్, గుడ్ ఐడియా. నా ఎప్పుడు గుడ్ ఐడియాలే. హే కోపి, యు ఈట్ ఈట్. నేనా? అరే ఈట్. కోపి, యు నాట్ ఈట్. రిమెంబర్, మ్యాంగో లీవ్స్ ఐ గివ్ యూ. ఈట్. This also, eat. That final laddu. Now I eat. Give me. Now I am rest in peace. పెయిన్గా ఉందా పెదనాన్న? కొంచెం ఉంది. నువ్వు నీ పనులన్నీ మానుకొని నా దగ్గరే ఉంటే ఎలా రుద్రా?
అకాడమీకి కూడా వెళ్ళట్లేదు. మీరు రికవర్ అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను పెదనాన్న. మీకంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. నా వల్ల ఇంట్లో మన దగ్గరే ఉండడం మంచిది పెదనాన్న. మీరు ప్రీతి గురించేం దిగులు పడకండి. తనని గంగ జాగ్రత్తగా చూసుకుంటుంది. తను ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా నేను చూసుకుంటాను. తనకి డెలివరీ అయ్యేంత వరకు తనని ఎక్కడికి పంపించే ఆలోచన చేయకండి పెదనాన్న. ప్రీతి దూరంగా ఉంటే తనెలా ఉందో ఏంటో అనే కంగారు ఉంటుంది. తను మన ఇంట్లో నా కళ్ళ ముందే ఉండాలి. ఏమండి టాబ్లెట్? ఆ, టాబ్లెట్స్ వేసుకున్నారా? ఇప్పుడే రుద్రిచ్చాడు శకుంతల. పెదనాన్న మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయటికి వెళ్ళొస్తాను. ఆ, ఏంటండి ఎందుకలా చూస్తున్నారు? రుద్ర లాంటి అన్నయ్య ఉండడం ప్రీతి అదృష్టం శకుంతల. ఒక అన్నగా చెల్లెల గురించి చాలా బాగా ఆలోచిస్తున్నాడు. అన్నయ్య అంటే రుద్రలాగే ఉండాలి. తనని చూస్తుంటే నేను అన్నగా ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. నేను కూడా రుద్రలా ఆలోచించుంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో. మీ చెల్లెలు చేసిన తప్పుకి మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ అని ఎలా అనుకుంటారు?